గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది విమర్శించేవారు ఉంటారు కదా. మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు, మనల్ని ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు నచ్చినట్లు ఉంటేనేమో మనల్ని పొగుడుతూ ఉంటారు, వాళ్ళకు నచ్చనిది ఏదైనా మన జీవితంలో ఉంటే మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అంటూ ఉంటారు వాళ్ళకి ఏమీ గతి లేదు, వాళ్ళకి ఏమీ లేదు అని అంటూ ఉంటారు. కొన్నిసార్లు అంటారు వాళ్ళకి ఏమీ రాదు, దే ఆర్ వేస్ట్ ఫెలోస్ అని చెప్తా ఉంటారు. ఇంకా కొన్నిసార్లు అంటూ ఉంటారు వాళ్ళకి ఏ పని రాదు, వాళ్ళు దేనికి పనికి రారు అని కూడా చెప్తా ఉంటారు. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు అని ట్యాగ్స్ తగిలిస్తూ ఉంటారు కదా. సో ఇటువంటి మాటలు మనం విన్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువగా మనం హార్ట్ మీదకి తీసుకుంటూ ఉంటాము. అమ్మో, నన్ను ఇట్లా అన్నారు, నేను నిజంగా పనికిరాని వాడినా, నిజంగా మాకేమీ లేదా, నిజంగా మేము ఇదా అదా అని మనుషుల మాటలను తీసుకొని చాలామంది దుఃఖించి హార్ట్ అటాక్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది బీపీలు, షుగర్లు తెచ్చుకుంటా ఉన్నారు ఆలోచించి. ఎవరో మనల్ని చెడ్డవారు అన్నంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోతామా? నో, నెవర్ కదా. ఒక గోల్డ్ని మనం చూస్తే, ఒక బంగారంని మనం చూస్తే, ఆ బంగారంని 10 మంది తిట్టినంత మాత్రాన దానికున్న విలువ పోతుందా? పోదు. అది గోల్డే. నువ్వు తిట్టినా, నువ్వు ఏమన్నా, నువ్వు అది గోల్డ్ అని ఒప్పుకోకపోయినా గోల్డ్ క్వాలిటీని అది లూజ్ కాదు, అది దాని విలువ దానికే ఉంటుంది. ఇన్ ద సేమ్ వే దేవుడు మనల్ని ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా, బెస్ట్ క్రియేచర్గా దేవుడు మనల్ని సృష్టించాడు. మనం ఎల్లప్పటికీ ఫర్ ఎవర్ మనం బెస్ట్గానే ఉంటాము. ఎవరో మనకి ట్యాగ్ తగిలించినంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోము. ఎవరో మనల్ని వేస్ట్ ఫెలోస్ అన్నంత మాత్రాన మనం వేస్ట్ ఫెలోస్ కాము. ఎవరో మనల్ని యూజ్లెస్ అన్నంత మాత్రాన మనం యూజ్లెస్ కాము. దేవుడు మనల్ని చాలా అద్భుత రీతిగా ఆయన సృష్టించుకున్నాడు. ఒక ప్రణాళికతో, ఒక ప్లాన్తో మనల్ని భూమికి పంపించాడు. సో మనము ఫర్ ఎవర్ బెస్ట్గా ఈ లోకంలో ఉంటాము. సో మనుషుల జడ్జ్మెంట్ని ఎప్పుడు తీసుకోకండి. మనుషులు అన్నారని దాన్ని ఎక్కువగా మనసు మీదకి తీసుకోకండి. వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:3. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. వావ్! అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటా ఉన్నాడు, ఏ మనుషుని చేతనైనా నేను విమర్శింపబడితే అది నాకు చాలా చిన్న సంగతి, చాలా అల్పమైనది, నేను లైట్ తీసుకుంటా ఇవన్నీ. అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, నన్ను దేవుడు ఏ విధంగా విమర్శలోకి తెస్తాడో అనేది నాకు ఆలోచన ఉంది, కానీ మనుషులు విమర్శించే విమర్శలను నేను చాలా అల్పమైన వాటిగా తీసుకుంటాను. ఐ వోంట్ కేర్ ఫర్ దెమ్. నేను వాటి గురించి ఆలోచన చేయను, వాటిని నేను కేర్ చేయను, వాటిని నేను లెక్క చేయను అని చెప్తా ఉన్నాడు. అందుకే పౌలు అంత ఆరోగ్యంగా ఉండి దేవుని పరిచర్య చేశాడు ఆయన బ్రతికినంత కాలము. బహుశా పౌలు ఎక్కువగా అయ్యో నన్ను వాళ్ళు ఇట్లా అన్నారు, ఇట్లా విమర్శించారు, అట్లా విమర్శించారు అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆయన తన జీవితంలో పరిచర్య కొనసాగించేవాడు కాదేమో. ఎప్పుడో డిప్రెషన్కి వెళ్ళిపోయేవాడు, ఎప్పుడో సూసైడల్ థాట్స్కి వెళ్ళిపోయేవాడు, ఎప్పుడో యాంగ్జైటీకి వెళ్ళిపోయేవాడు, స్ట్రెస్కి గురయ్యేవాడు. కానీ అవన్నిటిని ఆయన పట్టించుకోలేదు. ఆయన మెయిన్ గోల్ ఏంటంటే నేను దేవుని సువార్త ప్రకటించాలా, అన్యజనులకు నేను సువార్తను ప్రకటించాలని ఆ గోల్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశాడు, కానీ విమర్శల మీద ఆయన ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. అందుకే ఆయన సంతోషంగా దేవుని సేవ చేశాడు. సో మనం కూడా అదే విధంగా ఉందాం. అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా, అనవసరమైన వ్యక్తులు మనల్ని ఏదో అన్నారని వాటిని హృదయం మీదకి తీసుకోకుండా దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడో అని ఆలోచన చేద్దాం. దేవుడు విమర్శిస్తాడా నేను ఈ పని చేస్తే అని అది ఆలోచించుకుంటూ ఈ లోకంలో మనం జీవిద్దాం, కానీ మనుషుల మాటలను మనము పట్టించుకోవద్దు. గాడ్ బ్లెస్ యూ.